నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తురకపాలెం గ్రామస్తులకు మెలియోడోసిస్ వ్యాధిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి అత్యవసర చికిత్స అందించాలని అధికారులకు ఆదేశం. తురకపాలెంలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఈ బ్యాక్టీరియా త్రాగునీటి ద్వారా వ్యాప్తి చెందిందని స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల సూపర్ హిట్ అన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. జగన్ కు ధైర్యం ఉంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్. గుంటూరు జిల్లా తురకపాలెంలో జూలై, ఆగస్టు నెలల్లో 20 మంది చనిపోవడానికి గల కారణాలపై దృష్టి పెట్టి ముందుగా అనుమానిత లక్షణాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని కారణాలను పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇందుకోసం శని, ఆదివారాలు ప్రత్యేక వైద్య బృందాలు తురకపాలెం పంపించాలని, గ్రామంలోని అందరికీ నిర్దేశిత 42 వైద్య పరీక్షలు నిర్వహించి సోమవారం కల్లా హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని అన్నారు. ప్రజల నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత వైద్యాధికారులదేనని స్పష్టం చేశారు. దీన్ని హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించి అనారోగ్య తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని హాస్పిటల్లో చేర్పించి అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు. గత 2 నెలలుగా గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతు చిక్కని వ్యాధితో సంభవిస్తున్న వరుస మరణాలపైన, ఆ గ్రామంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయంలో దీనిపై చర్చించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ఎయిమ్స్ తో సహా కేంద్ర వైద్య బృందాలు రప్పించాలని, అవసరమైతే అంతర్జాతీయ వైద్యుల సహాయం తీసుకోవాలని సూచించారు. పీల్చే గాలి, త్రాగే నీరు, తినే తిండి, భూమి మీద బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉందని అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. తురకపాలెంలో అందరికీ సురక్షిత త్రాగునీరు అందించాలని అన్నారు. పరిశుభ్రమైన వాతావరణం, ఆహారంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి రోగిని వైద్య పరీక్షలో ఉంచి హెల్త్ ప్రొఫైల్ నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. కొత్త కేసులు ఏమాత్రం నమోదు కాకూడదని తెలిపారు. పరిస్థితులు నియంత్రణలోకి రావాలని, స్థానికుల్లో నమ్మకాన్ని పెంచాలని అన్నారు. జ్వరంతో బాధపడుతున్న వారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో కొందరికి మెలియోయిడోసిస్ అనే అరుదైన వ్యాధి వచ్చినట్లుగా గుర్తించామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 4 రకాల యాంటీబయాటిక్స్ ద్వారా వారికి జబ్బు తగ్గించవచ్చని చెప్పారు. గ్రామంలో జ్వరాలు సోకిన వారి రక్త నమూనాలు సేకరించి ప్రయోగాలకు పంపినట్లుగా తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం విషయం ఆలోచిస్తున్నట్లుగా చెప్పారు. ఈ బ్యాక్టీరియా త్రాగునీటి ద్వారా వ్యాప్తించదు అని వారు స్పష్టం చేశారు. తురకపాలెం గ్రామంలో సంభవిస్తున్న వరుస మరణాలకు కారణం త్రాగునీరు అనటం కరెక్ట్ కాదని, అరుదైన వ్యాధి పట్ల ఎవరికి సరైన అవగాహన లేదని తెలుసుకునేందుకు కొంత సమయం పడుతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులతో కలిసి ఆయన గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. అనంతరం మీడియాతో పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఇది కామన్ డిసీజ్ కాదని, తాను డాక్టర్ గా ప్రాక్టీస్ చేసిన సమయంలో కూడా ఇలాంటి డిసీజ్ చూడలేదని అన్నారు. గ్రామంలో నిర్వహిస్తున్న పరీక్షలు పూర్తయిన తర్వాత మాత్రమే వ్యాధికి సంబంధించి వాస్తవాలు తెలుస్తాయని తెలిపారు. గ్రామంలో జ్వరాలు సోకిన వారి రక్త నమూనాలు సేకరించి ప్రయోగాలకు పంపించినట్లుగా తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం విషయం ఆలోచిస్తున్నట్లుగా చెప్పారు. ఈ బ్యాక్టీరియా తాగునీటి ద్వారా వ్యాపించదని స్పష్టం చేశారు. ఈ గ్రామంలో చూస్తూ ఉంటే సడన్ గా డెత్స్ వచ్చినాయి. ఇవన్నీ రకరకాల పేషెంట్లతో మాట్లాడిన తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ ఇవన్నీ చూశాక నేను కూడా డాక్టర్గా ఉండడం, నాకు దీని మీద నాలెడ్జ్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అనేది మెలిడియోసిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది 2 రకాల వల్ల వస్తుంది. ఇది యాక్చువల్గా వెరీ రేర్ డిసీజ్, చాలా తక్కువ చూస్తాం మనం జనరల్ పాపులేషన్లో. అయితే ఎప్పుడైతే వాతావరణంలో ఎక్కువ తేమ శాతం ఉంటుందంటే సడన్గా విపరీతమైన వర్షాలు పడ్డప్పుడు ఆ బ్యాక్టీరియా గ్రో అవుతుంది, ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఆ గ్రో అయిన బ్యాక్టీరియా 2 రకాలుగా మనిషికి వస్తుంది. ఒకటి ఎక్కడన్నా స్కిన్లో నుంచి కింద నడిచేటప్పుడు కాళ్ళ మీద, రెండోది ఎప్పుడన్నా గాల్లో మరీ ఎక్కువ అయినప్పుడు గాల్లో తీసుకున్నప్పుడు కూడా వస్తుంది. కాకపోతే వచ్చిన వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్ వచ్చి సీరియస్ అవ్వదు. ఎవరికైతే బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువగా బాడీ అంతా వ్యాపిస్తుంది. ఇమ్యూనిటీ తగ్గడానికి 2-3 బలమైన కారణాలు. ఒకటి డయాబెటీస్, షుగర్ ఉండటం, అన్కంట్రోల్డ్ డయాబెటీస్. రెండోది హెవీ ఆల్కహాల్ యూజ్, ఎక్కువగా ఆల్కహాల్ తాగటం. మూడోది కిడ్నీ డిసీజ్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, లేకపోతే ఏజ్ ఎక్కువ 60 సంవత్సరాలు దాటినా కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఈ 3 రకాల వాళ్ళకి ఎక్కువ డిసీజ్ వస్తుంది. అయితే దీనికి కూడా అన్ని రకాల యాంటీబయాటిక్స్ కూడా పనిచేయవు. ఒక 4 రకాల యాంటీబయాటిక్స్ మాత్రమే ట్రీట్మెంట్ వస్తుంది. సిక్ అయిన వాళ్ళకి కంపల్సరీగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 2 వారాలు ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత కనీసం 2-3 నెలలు ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాలి. ఇది వీటిలో ఏది తగ్గినా కూడా మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరెవరికైతే జ్వరాలు ఉన్నాయో వాళ్ళందరినీ మేము చెప్పేది ఏంటంటే ఇంటింటికి పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ని ఈ రోజున మాట్లాడాం. వెళ్ళి బ్లడ్ కల్చర్స్ తీసి వాళ్ళకి కొంత యాంటీబయాటిక్స్ ఇచ్చి కొద్దిగా సిక్గా ఉన్న వాళ్ళందరినీ హాస్పిటల్ అడ్మిట్ చేసి ప్రాపర్గా టెస్టులు చేపించి ఇక నుంచి అంటే ఈ ఇన్ఫెక్షన్ కూడా చాలా రేర్. ఓన్లీ 4 రకాల యాంటీబయాటిక్సే పనిచేస్తాయి. ఒక్కోసారి అన్నీ చేసినా కూడా మనం కొంతమందిని కాపాడలేం. బట్ సాధ్యమైనంత వరకు డాక్టర్స్కి ఎంతవరకు చేయగలం అవన్నీ చేస్తాం. అది ఒకటి. రెండోది, వీటి ద్వారా చనిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలనేది ఒకటి ఆలోచన. అది ఈ రోజున హెల్త్ మినిస్టర్ గారు వచ్చారు, అదేవిధంగా కలెక్టర్ గారు, వీళ్ళందరూ సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, వీళ్ళందరికీ హాస్పిటల్లో ఖర్చు అయినవన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవంతా కొంత భారం తీసుకుంటాం. ఇంకేమన్నా కాంపెన్సేషన్లు ఏమన్నా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి కొంత హెల్ప్ చేస్తారు. అదేవిధంగా నేను ఎమ్మెల్యే గారు పర్సనల్గా ఎక్కడైతే కొంతమంది ఇబ్బంది ఉన్నారో వీళ్ళందరూ లిస్టు తీసుకొని వీళ్ళల్లో పూర్ పీపుల్ ఎవరున్నారో చూసి వాళ్ళకి మేము కొంత పర్సనల్గా ఆర్థిక సహాయం చేస్తాం. ఈ విధంగా అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఇవి కాకుండా ఇక్కడ వాటర్ కొంత అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు అంటే కేవలం వాటర్ ద్వారానే వాటర్ తాగితేనే వస్తుంది అనేది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే అలా బ్యాక్టీరియా ఆ విధంగా మనుషుల్లోకి రాదు. అది కేవలం గాలి ద్వారా కానీ లేకపోతే ఒక్కోసారి గుచ్చుకుంటే కానీ వస్తుంది. అయినప్పటికీ వాటర్ కూడా ఒకసారి మొత్తం అపోహలు తొలగించడం కోసం ఫ్రెష్గా వాటర్ ట్యాంకర్స్ ఇవన్నీ సెట్ చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా గ్రామాల్లో 1-2 చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవి కూడా మేము టేకప్ చేసి ఈ ప్రాంతానికి ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయగలుగుతాం. ఇదంతా సడన్గా ఒక 2-3 వారాల్లో ఫాస్ట్గా రావటం, రేర్ డిసీజ్ అవటం, కనుక్కోవటానికి కొంచెం టైం పట్టడం, ఇవన్నీ రావడానికి కొద్దిగా లేట్ అయింది. బట్ ఏదేమైనప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈరోజు సమర్థవంతంగా దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం అర్హత ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. వైసీపీ హయాంలో సజ్జల చేసిన దోపిడీలను బయటపెడతామని అన్నారు. జగన్ తో పాటు జైలుకు వెళ్లేందుకు సజ్జల సిద్ధంగా ఉండాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని, త్వరలోనే వైసీపీ 2 లెగ్ బోర్డు పెట్టడం ఖాయమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో దూసుకువెళ్తుందని బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల హామీలలో ఇప్పటికే 70% పైగా నెరవేర్చామని చెప్పారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని రైతులు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇకపై తప్పుడు ఆరోపణలు, గ్లోబల్స్ ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, వాటిని కఠినంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే జగన్ అసెంబ్లీకి వస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి రాజ్యాంగ నియామకాలు విరుద్ధంగా ప్రతిపక్ష హోదా ఎలా కట్టబెడతారని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో సజ్జల ఒక రాజ్యాంగేతర శక్తిగా మారి ప్రభుత్వ వ్యవస్థలను భ్రష్టు పట్టించారని గోరంట్ల తీవ్ర ఆరోపణలు చేశారు. కనీసం కార్పొరేటర్ గా కూడా గెలవని సజ్జల ఏ హోదాలో మాట్లాడతారని నిలదీశారు. గత ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేసిన ప్రకటనలు చూసాం. ప్రతిపక్ష హోదా ఇస్తేనే కానీ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు రారని చెప్తా ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం 11 మందితోటి కూడుకున్న వారికి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. 23 శాసనసభ్యులు ఉన్నప్పుడే మైకులు ఇవ్వలేదు, మాట్లాడడం లేదు. మమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిని గౌరవించలేదు. అవినీతి శాఖ మంత్రిగా రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా రాష్ట్రంలో అరాచక పాలన సాగించాడో మనం చూసాం. మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకొని అవినీతి కేంద్రంగా మార్చి అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన రామకృష్ణారెడ్డి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఏమైపోయారు? 151 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులను, ఎమ్మెల్సీలను పెట్టుకొని వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏ బాధ్యతతో నువ్వు మాట్లాడుతున్నావు? కనీసం నువ్వు కార్పొరేటర్గా గెలిచావా? ఎక్కడైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యావా? కేవలం జగన్మోహన్ రెడ్డికి డిఫాక్టో సీఎం లాగా వ్యవహరించి అవినీతిని కేంద్ర బిందువుగా మారావు. నీ కొడుకుతోటి సైకో ఫ్యాక్టరీ పెట్టించి సైకో ద్వారా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దన్ను ధైర్యం నీ జగన్మోహన్ రెడ్డికి లేదు. తను చేసిన అరాచకాల అక్రమాలకు సమాధానం చెప్పాల్సి వస్తే పారిపోతూ ఉన్నాడు. ఏదైతే ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాల్లో 70% పైగా అమలు చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ కూటమి సారథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని గమనంలో లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. ఏమైపోయారు వీళ్ళంతా? నిన్ను ఎందుకు అసహించుకుంటా ఉన్నారు?
నీ పెత్తనం ఏంటి? బహుశా నేను అనుకుంటున్నాను నువ్వు వైసీపీ కార్యాలయానికి త్వరలోనే తాళాలు వేయిస్తావని అనుకుంటా ఉన్నాం. కేసుల మీద కేసులు వస్తూ ఉన్నాయి, దోపిడీ వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. నీ అంతటా నువ్వే చెప్పావు, బ్యాంక్ అకౌంట్ లేకుండా రిజిస్ట్రేషన్ లేకుండా చేసుకుండానే మేము కంపెనీలు పెట్టాము నడిపామని. అంటే అర్థం ఏంటి? నీ తప్పు నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు. ఏనాడో అమ్మిన హెరిటేజీ షాపులను కూడా తీసుకొచ్చి ఉల్లిపాయలు అమ్మేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావంటే సిగ్గుచేటు. నీలాంటి గోబెల్స్ ప్రచారం ద్వారానే రాష్ట్రంలో అరాచకం సృష్టించావు. కులాల పేరుతో, మతాల పేరుతో ఒక కుల వ్యవస్థను నడిపావు నువ్వు. సామాజిక న్యాయం ప్రకారమే పదవులు కానీ అవకాశాలు కానీ ఇస్తూ ఉన్నది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వేం చేసావు? సామాజిక న్యాయం చేసావా? యూనివర్సిటీలని కబ్జా చేసావు, వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించావు. పార్టీ ఆఫీసులో చేరి నువ్వు మాట్లాడతావేంటి? అసలు నీకేం అర్హత ఉందని? నువ్వు ఒక దోపిడీ దొంగల ముఠాకి నాయకుడు, అంతవరకే. మరొకసారి మాట్లాడితే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాం. దేశంలోని గొప్ప విద్యా వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశవ్ శివనాథ్ చిన్ని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చెందుతాయని అన్నారు. ప్రభుత్వం బడుల వద్ద నో వేకెన్సీ బోర్డులు వచ్చేలాగా పాఠశాల విద్యను తీర్చిదిద్దటమే లక్ష్యంగా లోకేష్ కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ జమిచెట్టు సెంటర్ దగ్గర గల ఆధునీకరించిన బీఎస్ఆర్కే మున్సిపల్ హైస్కూల్ తరగతి గదులను ఎంపీ కేశవ్ శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ చెన్నపాటి ఉషారాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించిన అనంతరం ఎంపీ మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా అలాగే దాతల సహకారంతో 2 కోట్ల 10 లక్షల మేర నిధులతో 2వ అంతస్తు నిర్మాణం చేపట్టడం జరిగిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నిన్న టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయని, ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించుకోవడం జరిగిందని అన్నారు. పాఠశాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, ఇందుకు దాతలు కూడా సహకరించాలని చెప్పారు. దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విద్యను తీర్చిదిద్దాలని లోకేష్ పనిచేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం బడులు వద్దు, నో వేకెన్సీ బోర్డులు వచ్చేలాగా పాఠశాల విద్యను తీర్చిదిద్దటమే లక్ష్యంగా లోకేష్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో మొగల్రాజపురం జమిచెట్టు వద్ద ఉన్న బీఎస్ఆర్కే స్కూల్ కు మంచి పేరు ఉందని పేర్కొన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అమ్మ సొసైటీ ముందుకు వచ్చి పాఠశాల అభివృద్ధికి సహకరించారని చెప్పారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చదువుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. పేదవారు చదువుకునే స్కూల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు. బీఎస్ఆర్కేఎం సిహెచ్ హై స్కూల్ మొగల్రాజపురంలో 2వ ఫ్లోర్ కార్పొరేషన్ ద్వారా 70 లక్షలు మరియు కొంతమంది దాతల ద్వారా వచ్చిన డబ్బులతో ఇక్కడ కార్పొరేటర్ గారైన చెన్నపాటి ఉషారాణి గారు, అంతేకాకుండా ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో చక్కగా 2వ ఫ్లోర్ మొత్తం కూడా పనులు జరిగింది. 2 కోట్ల 10 లక్షలకి సుమారుగా పనులు జరిగినాయి. ఈ 2 కోట్ల 10 లక్షలే కాకుండా ఇంకా 40-30 లక్షలకు సంబంధించిన పనులు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. నిన్నే చూసాం, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నిన్న టీచర్స్ డే బ్రహ్మాండంగా విజయవాడలో జరిగింది. ఎంతో గవర్నమెంట్ స్కూల్లో ఎంతోమంది ప్రతిభ గల టీచర్ని 175 మంది ప్రతిభ గల టీచర్ని సత్కరించడంతో పాటు ఒక 6గురిది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ప్రభుత్వం తీసుకుని వాళ్ళందరినీ సన్మానించింది. తప్పక ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు నిన్నే మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, పాత విద్యార్థులతో ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కనుక కలిస్తే తప్పకుండా మీ బడులకు నిధులు వరదలాగా వస్తున్నాయి. అంటే నిన్న చూసాం మేము విసన్నపేటలో కూడా ఆ విధంగానే వచ్చినాయి. ఈ విధంగా ఇక్కడ కొంతమంది దాతల ద్వారా, అంతేకాకుండా కార్పొరేషన్ ద్వారా ఇవాళ ప్రారంభించినందుకు అందరికీ ఆనందంగా ఉంది. విద్యాశాఖని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యాశాఖని నిన్న గౌరవ లోకేష్ గారు ఒకటే చెప్తున్నారు, దేశంలో ప్రప్రథమంగా నిలిపే విధంగా చేద్దామని ఆయన ఉద్దేశం. అదేవిధంగా ఆయన పేరెంట్ టీచర్స్ మీటింగ్ కాడి నుంచి ఇటువంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. తప్పకుండా గవర్నమెంట్ స్కూల్స్ నో వేకెన్సీ బోర్డ్ పెట్టే విధంగా ఉండాలని వారి కోరిక. తప్పకుండా అదే విధంగా ముందుకు సాగుతామని తెలియజేస్తుంది. జమిచెట్టు దగ్గర ఉన్న బోయపాటి శివరామకృష్ణయ్య గారి స్కూలు ఒక ప్రాచుర్యం, చాలా ఒక ప్రతిష్ట కలిగిన స్కూలు. ఈ స్కూల్ని 2014-19లో ఆనాడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అమ్మ అసోసియేషన్ వారు, ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు దీన్ని దత్తత తీసుకుని అనేకమైన ఇబ్బందుల్లో ఉన్న ఈ స్థలాన్ని కానీ, ఈ బిల్డింగులు కానీ, కనీసం టీచర్లకి కూర్చోటా కూడా అవకాశం లేని సందర్భంలో వాళ్ళు కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో ఈ స్కూల్కి ఒక కళ వచ్చింది. ఆ తర్వాత మా కార్పొరేటర్ గారు ఇక్కడ సుమారు 8 రూములు బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం. ఎందుకంటే 2014లో ఎప్పుడైతే ఇప్పుడు ఈ నో వేకెన్సీ అనేది 2014లోనే ఈ స్కూల్కి ఉంది. ఎందుకంటే సెంట్రల్లో ఉన్న స్కూలు, అనేక మంది పిల్లలు ఇక్కడ చదవాలని ఉత్సాహంతో ఉన్న స్కూలు.
ఆ తర్వాత ఇవాళ ఎంతమంది పిల్లలైనా చేర్చుకునే విధంగా ఈ స్కూలు నిర్మాణాన్ని చేపట్టి మరి దానికి ప్రభుత్వం యొక్క సహకారం ఈ రోజునున్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అవసరమైనటికి పిల్లల చదువుల కోసం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కల్పించడానికి చేసిన కృషితో ఇవాళ మా కార్పొరేటర్ గారి యొక్క కృషితో ఇక్కడ బిల్డింగ్లన్నీ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. 2047కి పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 పథకాన్ని ప్రారంభించారని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు అన్నారు. P4 విధానాన్ని ముందుకు తీసుకువెళుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి పేదవాన్ని గుర్తించి వారికి ఆర్థిక భరోసా కల్పిస్తామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం బ్రహ్మయ్య పంతులు వీధి చివర రావిచెట్టు వద్ద రజక సోదరుడు శ్రీనివాస్ కు స్వయం ఉపాధిలో భాగంగా P4 పథకం ద్వారా ఇస్త్రీ బండి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఇస్త్రీ బండి అందజేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 పథకాన్ని రాష్ట్రంలో పేద వర్గాలకు సహాయం చేయాలని, వృత్తి చేసుకునే వారికి అండగా ఉండాలని ప్రవేశపెట్టినారని తెలిపారు. ఈ పథకం ద్వారా సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 200 మంది చిరు వ్యాపారస్తులను గుర్తించి వారికి ఆర్థిక భరోసా కల్పించే విధంగా తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లను తమ సొంత నిధులతో అందజేస్తున్నామని అన్నారు. P4 పథకంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలన్నదే ప్రభుత్వం యొక్క యోచన అని అన్నారు. ఈ విధానంతో భవిష్యత్తులో అసమానత లేని సమాజం ఏర్పడుతుందని, భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సారథ్యంలో P4 పథకం నియోజకవర్గంలో పరిపూర్ణంగా అమలు జరుగుతుందని అన్నారు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 పథకాన్ని రాష్ట్రంలో పేద వర్గాలకి సహాయం చేయాలని, ముఖ్యంగా వృత్తి చేసుకునే వాళ్ళకి అండగా ఉండాలని ఆయన ప్రకటించారో దానికి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 200 మంది చిరు వ్యాపారులకి అటు తోపుడు బళ్ళు ఇచ్చాం, అటు టిఫిన్ బళ్ళు ఇచ్చాం, అట్లాగే కుల వృత్తులు చేసుకునే మా రజక సోదరులకి ఈరోజు ఈ ఇస్త్రీ బళ్ళు కూడా ఇస్తూ ఉన్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. దేవుడు మాకు శక్తి కొలది, మాకు ఇచ్చిన శక్తి కొలది పేదవాళ్ళకి నిరంతరం అండగా ఉంటాం. ఇవన్నీ కూడా మా సొంత నిధులతో చేస్తూ ఉన్నాం. సొంత నిధులతో అంటే ప్రభుత్వం ఇచ్చేది ప్రభుత్వం ఇస్తుంది, సొంత నిధులతో చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా డోనర్స్ని ఏదైతే వ్యాపార వర్గాలు కానీ, కాంట్రాక్టులు కానీ, లేదంటే హాస్పిటల్స్ కానీ వీళ్ళు కూడా P4లో మార్గదర్శులుగా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి కూడా సహాయం కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా ఉన్నవాళ్ళు పేదవాళ్ళకి ఆస్తో కూస్తో అండగా ఉంటే రేపు రాబోయే రోజుల్లో అసమానతలు లేని సమాజం ఏర్పడటమే కాకుండా అందరూ కూడా మరి ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎదిగే పరిస్థితి ఉంటుంది. అందరూ కూడా మంచి స్థితికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ పరంగా పేదవాళ్ళందరికీ అండగా ఉంటాం. అలాగే మా వ్యక్తిగతంగా కూడా సహాయం చేస్తాం. ఈరోజు సత్యనారాయణపురం మన డివిజన్ పార్టీ అధ్యక్షుడు నాలం కోటేశ్వరరావు కానీ, ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమార్, తుమ్ములపేట శ్రీనివాసరావు, ఇంకా మా డివిజన్ నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఇక్కడ కృష్ణప్రసాద్ ప్రెసిడెంటు, అట్లా వాళ్ళందరూ ఆధ్వర్యంలో మా రజక సోదరులు శ్రీనివాస్కి ఈ ఇస్త్రీ బండి ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇంకా ఎంతమంది రజక సోదరులకి కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి బళ్ళు కావాలన్నా అందరికీ కూడా అండగా ఉండేటట్టుగా భవిష్యత్తులో ముందుకెళ్తాం తెలియజేస్తాం. సత్యనారాయణపురం 33వ డివిజన్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొండా ఉమామారి ఆదేశాల మేరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన P4 పథకంలో భాగంగా సత్యనారాయణపురంలో గత 45 సంవత్సరాల నుంచి నివసిస్తున్న మావిళ్లపల్లి శ్రీనివాసరావు గారు అనే రజక సోదరులకి ఈరోజు ఇస్త్రీ బండి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దాతకి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఈ P4లో చేరి నా పేరు చెప్పొద్దు, మీకు సహాయం చేస్తామని చెప్పి ముందుకు వచ్చి దీనికి ఖర్చు అయిన 18,000 రూపాయలు అందజేయడం జరిగింది. ముందుగా దాతకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో బీసీలకు వెన్నెముక లాంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీలకి, రజకులకి, అన్ని కులాల వారికి కూడా వెన్నెముకగా ఉంటూ రజక సోదరులకి డివిజన్లో 46 ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం జరిగింది, 6 తోగుడు బళ్ళు ఇవ్వడం జరిగింది ఇప్పటిదాకా. అలాగే ఈరోజు మొదటి విడతగా ఒక బండి ఇవ్వడం జరిగింది. రాబోయే 15 రోజుల్లో ఇంకొక 3 బళ్ళు కూడా కేటాయించడం జరిగింది. అవి నిర్మాణంలో ఉన్నాయి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా అధికారం ఉన్నా లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజలకు సేవ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేసుకుంటూ
మా శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామేశ్వరరావు గారికి ఈ అవకాశం ఇచ్చిన మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో జరిగిన ఆందోళన ఉద్రిక్తత పరిస్థితులకు దారితీస్తుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 15 నెలలైనా విద్యారంగంలో ఒక సమస్య పరిష్కరించలేదని విద్యార్థులు చేపట్టిన ఆందోళన అరెస్టులకు దారితీస్తుంది. ధర్నా అనంతరం విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముట్టడికి విద్యార్థులు ఒక్కసారిగా బయలుదేరడంతో విజయవాడ ధర్నా చౌక్ అట్టుడికిపోయింది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. విద్యార్థుల ధర్నాకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు నాయుడు, లోకేష్ ఒకరినొకరు పొగుడుకోవడమే సరిపోతుందని అన్నారు. అధికారం చేపట్టి 15 నెలలైనా విద్యారంగంలో ఒక సమస్య పరిష్కరించలేదని అన్నారు. 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, ప్రైవేటు కాలేజీలు చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలని అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని చలో విజయవాడ నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థులకిచ్చే ఏ ఒక్క హామీ నేటికి అమలు చేయలేదని అన్నారు. హాస్టల్ మెస్ ఛార్జీలు పెంచుతామని హామీ ఇచ్చారు, నేటికి పెంచలేదన్నారు. మెస్ ఛార్జీలు 3,000కు పెంచాలని అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరమేష్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు. దాని అనంతరం మంత్రి కార్యాలయానికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర తోపులాట జరగడంతో కొందరు విద్యార్థులు స్పృహ కోల్పోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలైంది. లోకేష్ గారు విద్యామంత్రి అయ్యారు. సకల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఈరోజు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదు. తండ్రిని కొడుకును తండ్రి పొగుడుకోవడమే సరిపోతుంది. నిన్న ఉపాధ్యాయ దినోత్సవంలో మనం చూసాం. ప్రధానంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ చేస్తున్నటువంటి ధర్నాలో ప్రధానమైన డిమాండ్లు: ఒకటి, ఫీజు రియంబర్స్మెంట్ 6,400 కోట్లు కాలేజీలకు ప్రభుత్వం బకాయిలు. ఇంటర్ను విద్యార్థులకు ఇవ్వాల్సిన సర్టిఫికేట్లు ఇవ్వటం లేదు. వెంటనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నిన్న